ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 19 వచనం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. వినండి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటివలే మీ హృదయములను కఠినపరుచుకొనకండి అని ఆయన చెప్పాడు గనుక పాపము వల్ల కలిగే భ్రమచేత మీలో ఎవడూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడే సమయము ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. ఒకనికొకరము బుద్ధి చెప్పుకోవాలి. పరస్పరం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. పాపం వల్ల కలిగే భ్రమచేత మీలో ఎవ్వరూ కఠినపరచబడకూడదు. ప్రాతిపదికంగా ఇది విశ్వాసులకు ముఖ్య హెచ్చరిక. పాప భ్రమచేత విశ్వాసులు తమ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటారు. రక్షణ లేని ఇతరులకు కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది. హృదయ అవిశ్వాసము చేత మానవుడు తన రక్షణను కోల్పోతున్నాడు. అవిశ్వాసం మానసికం కాదు, అది హృదయ సంబంధమైనది. విశ్వాసం హృదయ సంబంధమైన వైఖరి తీర్మానం. నీవు హృదయమందు విశ్వసించిన ఎడల రక్షించబడతావు. పాపం హృదయంలో దాగి ఉన్నంతకాలం ప్రభువునందు విశ్వాసం కలగదు. మానసిక వైజ్ఞానిక సమస్యలు విశ్వాసానికి అడ్డురావు. పాపమే విశ్వాసానికి ఆటంకం. పాప సమస్యే మనిషిని యేసుకు దూరం చేస్తుంది. 2 కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం, ఆయనే మమ్మును కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యము కలిగించాడు. అక్షరము చంపుతుంది గాని ఆత్మ జీవింపచేస్తుంది. ఈ వచనం మోషేను గురించి పలకబడింది. ధర్మశాస్త్రం మనకు మరణశిక్షను విధిస్తుంది. అక్షరం చంపుతుంది గాని పరిశుద్ధాత్మ జీవమిచ్చే ఆత్మ. మరణకారణమైన పరిచర్య రాళ్లమీద చెక్కబడిన అక్షరములకు సంబంధించింది. అనగా ఇది దశాజ్ఞలను గురించిన మాట. ధర్మశాస్త్రానికి మహిమ ఉందా అంటే ఉంది. మోషే ముఖముపై ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోయేది అయినా ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలది! ఇప్పుడు 11వ వచనం పరిశీలించండి. తగ్గిపోవునదే మహిమగలది అయి ఉండిన ఎడల నిలిచేది మరి ఎక్కువ మహిమగలదై ఉంటుంది గదా. ధర్మశాస్త్ర మహిమకు యేసుక్రీస్తు మహిమకు తారతమ్యాన్ని చూపెడుతున్నాడు రచయిత. ధర్మశాస్త్ర మహిమ మోషే ముఖముపై ప్రకాశించింది గాని యేసుక్రీస్తు మహిమ అంతకంటే ఎంతో గొప్పది. తగ్గిపోతున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. మేము అలా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుతున్నాము. మహిమ తగ్గిపోతోంది. ఈ సంగతి అందరికీ కనపడకుండా మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. అయితే ఇప్పుడు మనకున్న మహిమ ఎలాంటిది? ఇది క్రీస్తునందలి మహిమ. వారి మనస్సులు కఠినములయ్యాయి గనుక నేటి వరకు పాత నిబంధన చదువబడుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిందని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదివినప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది. శ్రోతలు గ్రహించండి, అవిశ్వాసము మానసిక సమస్య కానే కాదు, అది హృదయ సమస్య. ఒకవేళ నీ జీవితంలో పాపముందేమో, అందుకే నీవు ఉన్న పాటున ప్రభువు వద్దకు రాలేకపోతున్నావు. నీ పాపాన్ని విడిచిపెట్టడానికి నీవెప్పుడు సిద్ధపడతావో అప్పుడే నీ మానసిక సమస్యలన్నీ ఒక్క త్రుటిలో తొలగిపోతాయి. నీ మనసు మీది ముసుకును ప్రభువే తొలగిస్తాడు. 2 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం, వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడే ముసుకు తీసివేయబడుతుంది. హృదయము ప్రభువు వైపునకు తిరిగిన మరుక్షణమే ఆ ముసుకు తొలగిపోతుంది. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడే స్వాతంత్ర్యము ఉంటుంది. పరిశుద్ధాత్మ నీ వ్యక్తిగత జీవితంలో ప్రవేశిస్తాడు.
క్రీస్తును సజీవ వాస్తవ వ్యక్తిగా నీకు చూపెడతాడు. మనము ఆయన వద్దకు వచ్చినప్పటి నుండి మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేస్తూ మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువైన ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుతున్నాము. ప్రియ శ్రోత, నీవు ప్రభువు వైపునకు మరలినప్పుడు నీకోసం మహోజ్వలమైన మహిమ భవిష్యత్తు కనిపెట్టుకుని ఉందని నమ్ము. ప్రభువు కృపయందు జ్ఞానమందు మీరు వర్ధిల్లుతారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం వినండి. పాపము వల్ల కలిగే భ్రమచేత మీలో ఎవ్వడూ కఠినపరచబడకూడదు. నేడు అనే దినము ఉండగానే ప్రతిదినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. పాపమనేది భ్రమ. భ్రమ అంటే ఏమిటనుకున్నారు? నిజాయితీ తప్పిన వ్యక్తి అయినా నా మనస్సాక్షికి నేను బాగానే ఉన్నట్టు అనిపిస్తోంది అంటాడు. అప్పుడు ఆ విశ్వాసి నేరుగా తన మనస్సాక్షిని గద్దించాలి. ఎడతెగక పాపం చేస్తూ ఉండడం చేత మనస్సాక్షి మొద్దుబారిపోయింది. ఇలాంటి వారు కొందరు సేవలో కూడా ఉన్నారు. దగా చేస్తూ ఒక చెంప భక్తి మాటలను పలుకుతూ దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వారి మనస్సాక్షి మూగబోయింది. వారు తమ జీవితాలలో పాపానికి సెలవిచ్చారు గనుక మనస్సాక్షి మృతమైపోయింది. హెబ్రీ పత్రిక రచయిత ఈ సందర్భంలో ఇశ్రాయేలు చేసిన అరణ్య ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ చరిత్ర పాఠాన్ని ప్రథమ శతాబ్దంలోని హీబ్రూ క్రైస్తవులకు అన్వయిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాము. మనము క్రీస్తులో పాలివారము. మనము క్రీస్తునందున్నాము. క్రీస్తు మనకు చెంది ఉన్నాడు. మొదట ఉన్న దృఢ విశ్వాసము అంతము వరకు కొనసాగుతూ ఉండాలి. మనం క్రీస్తు గృహములో ఉన్నాము. మనము ఆయనకు చెంది ఉన్నాము. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. క్రీస్తునందు విశ్వసించిన వారు విశ్రాంతిలో ప్రవేశించిన వారవుతున్నారు. 1 సృష్టి విశ్రాంతి, 2 కనాను ప్రవేశ విశ్రాంతి, 3 రక్షణ విశ్రాంతి, 4 ప్రత్యేకించబడినందుకు విశ్రాంతి, 5 పరలోక విశ్రాంతి, దేవుణ్ణి పూర్తిగా నమ్మినందుచేత కలిగే విశ్రాంతి. ఈ 5 రకాల విశ్రాంతులు ఈ పత్రికలో ప్రస్తావించబడ్డాయి. రక్షణ విశ్రాంతే కాదు, ఇది సంరక్షణ విశ్రాంతి. నేడు మీరాయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకోవద్దు. 95వ కీర్తనలో నుండి ఉదహరించబడిన వచనమిది. 95వ కీర్తన 7-8 వచనాలు మనమింతకు ముందే చూచాము. పౌలు అదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ సత్యాలు కాలదోషం పట్టనివి, నిన్నటివి మాత్రమే కాదు, ఈ రోజువి కూడా. యేసు ప్రభు ఈ రోజున మనకు సమకాలీనుడు. పాపాలన్నిటిలోకి గొప్ప పాపం క్రీస్తు పట్ల అవిశ్వాసం. క్రీస్తునందు విశ్వాసముంచడం నీతి అయినప్పుడు అవిశ్వాసం పాపమవుతుంది. క్రీస్తును తిరస్కరించడం పాపం. పాపాలన్నిటిలోకి గొప్ప పాపం, ఘోర పాపం. దేవునికి స్తోత్రం. ప్రియశ్రోతలు, క్రీస్తునందు విశ్రాంతి మనకు అనుగ్రహించబడింది. వాగ్దత్త భూమిలో ప్రవేశించడానికి కావలసినంత విశ్వాసం వారికి లేదు. అందుకే వారు ద్రిమ్మరులై అరణ్యములో తిరిగారు. మా శ్రోతలు గుర్తించాలి, కానాను ప్రవేశమంటే పరలోక ప్రవేశం కాదు. కానాను ప్రవేశం విజయానికి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు సంకేతం. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలోని ఆక్రందన, అయ్యో, మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఈ కేక శరీరానుసారి అయిన క్రైస్తవుని కేక. విశ్వాసేగాని అల్ప విశ్వాసి, శరీరానుసారమైన మనస్సు గలిగి దేవునితో పోరాడి ఓడిపోయాడు, విశ్వాసహీనుడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి
ఈజిప్టులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. వారు విన్నారు కాని నమ్మలేదు. అందుచేత దేవునికి వారి మీద కోపం వచ్చింది. ఈజిప్టు నుండి రాగలిగినంత విశ్వాసముంది గాని వాగ్దత్త భూమిలో ప్రవేశించగలిగినంత విశ్వాసం మటుకు వారికి లేదు. 17వ వచనం, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించాడు? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవాలు అరణ్యములో రాలిపోయాయి. దేవుని వాక్యాన్ని అనుమానించడం ఎంత ఘోర పాపమో చూచారా? ఈ పాపములో నుండే మిగతా పాపాలన్నీ పుట్టుక వస్తాయి. అరణ్యములో తిరుగాడడమే కాదు, వారు బంగారు లేగదూడను చేశారు. అది వ్యభిచారానికి నడిపించింది. దేవుణ్ణి కాదనేటంతవరకు తెచ్చింది. తిరిగి ఈజిప్టుకు వెళ్లిపోతామంటూ తిరుగుబాటు చేసేంతవరకు వచ్చింది. విశ్వాసపథంలో నడిచి వాగ్దత్త భూమికి వెళ్లడం కంటే ఈజిప్టు దాస్యమే నయమనిపించింది వారికి. శ్రోతలు గమనించండి, ఎందరో క్రైస్తవులు ఈ రోజున లోకంతో ఒకటైపోతున్నారు. క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసముంచి ఆయన అడుగుజాడల్లో నడవటమంటే చాలామందికి అర్థం కావటం లేదు. ఎవరి మీద 40 ఏండ్లు యెహోవా కోపగించాడు? ఈజిప్టు నుండి వచ్చిన ఈ అవిధేయుల మీద, విశ్వాసహీనుల మీద ఆయన కోపగించాడు. వారు అవిశ్వాసమనే పాపం, అవిధేయత అనే పాపం చేశారు. అంత పెద్ద గుంపులో విశ్వాసము గలిగిన వ్యక్తులు ఇద్దరు, కాలేబు, యెహోషువ. ఆ తరంలో ఈ ఇద్దరే మిగిలారు. వారిద్దరే వాగ్దత్త భూమిలో అడుగుపెట్టారు. మోషే కూడా వాగ్దత్త భూమిలో ప్రవేశించలేకపోయాడు. అయితే మోషే సమస్య వేరు అనుకోండి. రాతితో మాట్లాడు అంటే రాతిని కొట్టి తప్పు చేశాడు. దానికి ఫలితంగా కనానును దూరం నుంచి చూచాడే గాని అందులో ప్రవేశించలేకపోయాడు. 18వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాడు? అవిధేయులైన వారిని గూర్చే కదా. కనానులోకి వీరు ప్రవేశించరు అన్నప్పుడు ఇది పరలోకానికి సంకేతం కాదు. కనాను విశ్రాంతి ఇది, ప్రవేశ విశ్రాంతి. వారి అవిశ్వాసం చేత వారు కనాను దేశములో తిరగరు, అక్కడి పంట తినరు, అక్కడి ఆశీర్వాదాలను అనుభవించరు. ఈ విషయం దేవుడు ఖండితంగా ప్రమాణం చేసి మరీ చెప్పాడు. ఆయన దేవుడు, ఆయన ప్రమాణం చేయాల్సిన పనేమీ లేదు. అయినా ఆయన ప్రమాణం చేశాడంటే ఇది ఎంత తీవ్రమైన వ్యవహారమో చూడండి. ఇంతకు ఇక్కడ దేవుడు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? తన యందు విశ్వాసముంచని అవిధేయులను గురించి. వారు లేగదూడను పూజించారా? వ్యభిచరించారా? అది కాదు. వారి అవిధేయత, అవిశ్వాసము రెండూ ఏకమై వారిని నాశనం చేసి విడిచాయి. అవిశ్వాసం వల్ల ఆశీర్వాదాలు పోతాయి. ఆ తరువాత అనేక పాపాలకు అది దారితీస్తుంది. ఏదో పాపం చేశాను, ఈ విషయమై చింతిస్తున్నాను అనగానే సరిపోదు. దాని మూలమేదో కనుక్కోండి. దానికి మూలము, వేరు అవిధేయత, అవిశ్వాసము. 19వ వచనం, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాడు? అవిధేయులైన వారిని గూర్చే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహిస్తున్నాము. శ్రోతలు వింటున్నారా? చరిత్ర నేర్పే పాఠాలు మనం నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు. పౌలు తాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు ఇలాగా గత చరిత్రలో నుండి ఇప్పటి క్రైస్తవులకు మంచి పాఠం నేర్పాడు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు. అది ఏదనగా, మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు. వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములో, సముద్రములో బాప్తిస్మము పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు. ఆ బండ క్రీస్తే. అయినా అనేకులు అరణ్యంలో నశించారు. ఇశ్రాయేలీయులు అవిశ్వాసము చేతనే ప్రవేశింపలేకపోయారని గ్రహిస్తున్నాము. దేవుని సంకల్పం మానవుని పట్ల
ఎంతో ప్రేమపూర్వకమైనది, నీతి జ్ఞానములను బయలుపరుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 33:11 దేవుడన్నాడు, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతకటం వల్ల నాకు సంతోషం. మనస్సు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొనండి. మీరెందుకు మరణమొందుతారు? 1 తిమోతి 2:4-6 వరకు. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. దేవుడు చెప్పాడు, చేశాడు. కాని మానవుడు అవిశ్వాసము చేతనే రక్షణ విశ్రాంతిలో ప్రవేశించలేకపోతున్నాడు. రక్షించబడిన వారు క్రియాశీలమైన విశ్వాసము లేక ఎన్నెన్నో ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు. అవిశ్వాసం అవిధేయతకు దారితీస్తుంది. ఇశ్రాయేలీయుల అవిశ్వాసం వారు వాగ్దత్త భూమిలో వెంటనే ప్రవేశించడానికి అవరోధమైంది. అవిశ్వాసమంటే వారిది అల్ప విశ్వాసం. వారిలో నిరీక్షణ సన్నగిల్లింది, ధైర్యం క్షీణించింది. విషాదం, నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ వారిని ఆవేశించాయి. రక్షించే విశ్వాసం జీవించే విశ్వాసంగా పరిణతి చెందాలి. నీతిమంతుడు విశ్వాసము వల్లనే జీవిస్తాడు. బలహీన విశ్వాసుల ప్రాణాలకు విశ్రాంతి ఉండదు. నేడు అనబడే సమయముండగానే ప్రతిదినమూ ఒకనికొకడు బుద్ధి చెప్పుకోండి. మనం క్రీస్తును అనుకరించటం కాదు, క్రీస్తులో పాలివారము. పాపము భ్రమను కలిగిస్తుంది, మనస్సాక్షి మొద్దుబారిపోతుంది. రక్షణ పొంది కూడా దేవుని మహిమైశ్వర్యమును అనుభవించలేని దరిద్రం ఆవరిస్తుంది. పాపము నుండి రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధతలోకి ఎదగాలి గదా. నైతిక భ్రష్టత్వం అవినీతిని పెంచుతుంది. ఈజిప్టు ఫరోగతి ఏమైంది? రానురాను అతని హృదయం కఠినతరమవుతూ వచ్చింది. ఎఫెసీ పత్రిక 4:18 వారు అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలిగే జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానావిధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించడానికి తమను తామే కాముకత్వానికి అప్పగించుకున్నారు. అట్టివారి మనస్సాక్షి దేవుని కృపకు స్పందించదు. అపొస్తలుల కార్యములు 7:51 స్తెఫను తన ప్రసంగంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి అన్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. పాపం భ్రమపరుస్తుంది. పాపం తన అసలు రూపంతో కాక మాయవేషంతో వచ్చి నిన్ను శోధించి లొంగదీస్తుంది. జాగ్రత్త. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రియ యేసుక్రీస్తు కృప, పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.